రాజకీయ లబ్ధి కోసమే ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లలాగా గులాబీ పార్టీ నేతల మాటలున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం టన్నెల్, కొండగట్టు బస్సు ప్రమాదాల్లో జనం చనిపోయినప్పుడు కేటీఆర్, హరీష్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాదం జరగగానే మంత్రిగా టన్నెల్లోకి వెళ్లానని తెలిపారు. పరామర్శ కోసం బీఆర్ఎస్ లీడర్లకు పర్మిషన్ ఇచ్చినా అడ్డుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు జూపల్లి. హరీష్ రావు బీఆర్ఎస్ మిత్ర బృందం కూడా 100 వాహనాల్లో యుద్ధానికి పోయినట్టుగా వచ్చిండ్రు. అడిగిన దానికి తప్ప మిగతావన్నీ మాట్లాడు హరీష్ రావు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు కారకులు, ఎవరు బాధ్యత ఇష్యూ వచ్చినప్పుడు, ఎట్లా అని వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినా. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆయన మాటలోనే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. నిజామాబాద్ కరెక్టే కదా, ఆయన మాట కరెక్టే కదా. నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా, మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా, 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ అని చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతని చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా?